తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకుడు పాకాల శ్రీహరి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేలు జరుగుతుందని, గిట్టుబాటు ధరలు కాంగ్రెస్ ఇస్తుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి తీసుకొచ్చి రైతులకు అన్యాయం చేశారు. ధరణి నుంచి మేలు కన్నా కీడు ఎక్కువ జరిగింది. ప్రతి రైతు ఇబ్బంది పడ్డారు. గత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. దాదాపు 20 లక్షల మంది రైతులను మోసం చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని తీవ్రంగా విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర రైతుల సంఘం తరఫున రైతులను ఆదుకునే కాంగ్రెస్ కి మా మద్దతు తెలుపుతాం అని ఆయన తెలియజేశారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థి డాక్టర్ మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని, రైతులకు గిట్టుబాటు ధర కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన అన్నారు. నమస్కారం. నా పేరు పాకాల శ్రీహరిరావు. నేను తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. మేము గత 25 సంవత్సరాలుగా రైతుల శ్రేయస్సు కొరకు నిరంతరం పాటుపడుతున్నాము. ఈరోజు ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ రైతు సోదరులకు, అట్లాగే మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ రైతు సోదరులకు మరియు తెలంగాణ రైతు సోదరులకు అందరికీ ఒక రైతు నాయకుడిగా నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ స్వామినాథన్ సిఫారసు అమలు చేస్తానని చెప్పింది కాబట్టి ఏ విధంగా చూసినా కానీ మనం పండిస్తున్నటువంటి అన్ని ప్రధాన పంటలకు 1,000 నుంచి 3,000 రూపాయల వరకు క్వింటల్ ఒక్కంటికి కనీస మద్దతు ధర పెరిగే అవకాశం ఉన్నది. మనం పండిస్తున్న పంటలకు మద్దతు ధర పెరిగినప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. రైతులందరము 20 సంవత్సరాలకు పైగా కోరుతుంది ఏంటంటే లాభసాటి ధర పెట్టండి అంటున్నాము. ప్రభుత్వాలు పట్టించుకోలేదు. రైతులకు లాభసాటి ధర రావడం లేదని గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జాతీయ మేనిఫెస్టోలో ఈసారి స్వామినాథన్ సిఫారసుల ప్రకారం మేము కనీస మద్దతు ధర ఇస్తాం రైతులకు తప్పకుండా అని చెప్పారు. అంతేకాకుండా కనీస మద్దతు ధర ప్రకటించిన దానికి చట్టబద్ధత కూడా కల్పిస్తామని చెప్పారు. చట్టబద్ధత లీగల్ శాంక్టిటీ, దానికి లీగల్గా హక్కు ఉంటుంది రైతు. ఆ రేట్ ప్రకారం రైతు అమ్ముకోవాలి, అంతకు తక్కువ కొనకూడదు. ఎవరు కొన్నప్పుడు గవర్నమెంట్ ఉంటుంది రేటు. ఇవే కాకుండా పంట నష్టం జరిగినప్పుడు ఏదైనా కారణం చేత పంట నష్టం జరిగితే సంబంధిత రైతుకు 30 రోజుల లోపల నష్టపరిహారం వచ్చే విధంగా పంటల బీమా పథకం కూడా అమలు చేస్తామని కూడా జాతీయ మేనిఫెస్టోలో చెప్పారు. రైతులను వేధిస్తుంది ఇంకొకటి ప్రధాన సమస్య ఏంటంటే ప్రైవేట్ అప్పులు, వీటి మీద అధిక వడ్డీ. అధిక వడ్డీల నుంచి ప్రైవేట్ అప్పు నుంచి బయట వేయడానికి జాతీయ స్థాయిలో ఒక కమిషన్ పర్మనెంట్గా చేసి శాశ్వతంగా ఏర్పాటు చేసి ఏ రైతుకైనా అప్పుల బాధలు ఉందంటే అప్పు మాఫీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు కమిషన్లో చెప్పింది, జాతీయ మేనిఫెస్టోలో చెప్పారు. అయితే ఈ విషయాన్ని రైతులకు చాలామంది తెలియదు కాబట్టి మేము రైతుల్లో తీసుకోవడానికి రైతు నాయకులాగా మేము బయటకు వచ్చి అన్ని కాన్స్టిట్యూషన్లకి చెప్తున్నాం. రైతులందరూ గమనించాలి. అయితే ఇలాంటి అవకాశం మనకు ఇన్ని రోజులు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు గత 10 సంవత్సరాలు బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది, బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం ఉంది. ఈ రెండు కూడా రైతు వ్యతిరేక పార్టీలు. ఈ రెండు పార్టీలు 10 సంవత్సరాలు పాలించిన తర్వాత ఈరోజు మన రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ రైతుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉంది. ఏ ఒక్క రైతు కూడా దేశవ్యాప్తంగా వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతు ఏ ఒక్క రైతు కూడా ఆయన భార్య బిడ్డల పేరు మీద 5 నుంచి 10,000 రూపాయలు కూడా బ్యాంకులో దాచుకునే సందర్భాలు ఎక్కడ కనపడతాయి. సిగ్గుపడాలి జాతి. అంతేకాకుండా ఈరోజు ఏమైనా బిడ్డ పెళ్లి ఉందంటే రైతు పొలమని నమ్ముకోలే, అప్పని తేవాలి తప్ప పంటలు పండించి పెళ్లి చేసే పరిస్థితి లేనే లేదు. పిల్లలకు పైసా చెప్పాలన్నా నమ్ముకోవాలి, లేకుంటే అప్పు తెచ్చుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో రైతుకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఎంఎస్సీ సరిపోవడం లేదు కాబట్టి రైతుకు మంచి ధర ఇద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎంఎస్పీ స్వామినాథన్ సిఫారసుల ప్రకారం మేము కనీస మద్దతు ధర నిర్ణయిస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. మోడీ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు కూడా 5,000 చిల్లర 5,076 రూపాయలు వరకు ఉండాలని చెప్పి స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం ఉన్నది. అయితే ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అడుగుతుంది, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్వామినాథన్ సిఫారసుల ప్రకారం మీకు ఎంత ఖర్చు వస్తుంది, రైతుకి ఏం చేయాలి, ఎంఎస్పీకి సూచనలు ఇవ్వని అడుగుతుంటారు. మన రాష్ట్ర ప్రభుత్వము మన 23-24 గంటల ఇప్పుడు నడుస్తున్న రేట్ల కొరకు వరికి 5,076 రూపాయలు పెట్టాలని చెప్పి చెప్పింది కనీస మద్దతు క్వింటాల్. వారు 2,000 ఇది ఇస్తాం ఈ పేపర్స్ 2,183 రూపాయలు, 5,000 ఎక్కడ 2,183 ఎక్కడ. ఇంత తక్కువ రేటు ఇచ్చేసరికి రైతు పాపం కష్టపడుతుండు, పంట పండిస్తుండ్రు, ఐకేపీ సెంటర్ లారీలు లోడ్లు కావాలంటుండు, అన్నీ అమ్ముకున్నాక చూస్తే బ్యాంకులో 1 రూపాయి కూడా మిగులుతలేదు రైతు. అయితే రైతు శ్రమను దోచుకుంటుంది మోడీ ప్రభుత్వము. రైతును జాతికి ఆహార భద్రత కల్పించే
ఆహార ఉత్పత్తులు పండించే ఒక మిషన్ లాగా, ఒక బానిసలాగా ట్రీట్ చేస్తుంది. రైతుకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తలేదు, రైతుకు సమాజంలో గౌరవంగా బ్రతకడానికి అవకాశం ఇవ్వడం లేదు. అలాగే మొక్కజొన్నకు 3,123 రూపాయలు కనీస మద్దతు ధర ఉండాలి సామాజిక సిఫార్సు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఈ ధరలు రైతులము, రైతు నాయకులము రాష్ట్ర ధరలు కావు, రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. మొక్కజొన్నకు 3,123 ఉండాలంటే 2,090 రూపాయలు మాత్రం పెట్టింది. ఇందులో 1000 మీద తగ్గించింది. కందులకు 11,165 రూపాయలు ఉండాలని చెప్పినప్పుడు కేవలం 7,000. పత్తికి 17,814 ఉండాలని చెప్పినప్పుడు 7,020 రూపాయలు ఇస్తుంది. అందుకే మనం పత్తి రైతులు ఆత్మహత్యలు అవి ఎక్కువ చూస్తుంటాం. ఈ ధరలు వచ్చినప్పుడు రైతు మళ్ళీ రాజుగా బ్రతికే అవకాశం ఉంటుంది. ఈ ధరలు చెప్పలేదు కానీ సామాన్యత సిఫారసుల ప్రకారం ధరలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఈ ధరలు ఎక్కువైతుంటే తక్కువైతుంటాయి. ఒకసారి పెట్టుబడి ఖర్చులు, ఎరువుల ఖర్చులు అవన్నీ తగ్గిస్తే తగ్గవచ్చు, పెరిగితే డబల్ కావచ్చు. ఇవి ఎట్లయినా సరే రైతు పెట్టిన పెట్టుబడికి దానికి సగము ప్రాఫిట్ కలిపి కంట్రోల్ ధర నిర్ణయించే సామాన్యత సిఫారసు అలా ఇస్తాను కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలామంది రైతులకు అనుమానాన్ని తెలియదు. ఇంత రేటు బెనిఫిట్ వస్తే రైతులకు ఎవరికి తెలియదు. ఈ విషయం తెలుసుకోవాలి. మనకి ఇప్పుడు తప్పినట్టయితే ఇంత మంచి రేటు మళ్ళీ దొరకకపోతే ఇంకొక 5 సంవత్సరాలు ఇలాగే మనం అప్పులతో బ్రతకాల్సి ఉంటుంది రైతులందరూ. కాబట్టి వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకుందాము. మన కులాలకు, మతాలకు అన్నిటికీ దూరంగా ఉండి మన రాజకీయ పార్టీ అని కూడా అనుకోవద్దు. మనకి ఏడా బెనిఫిట్ అయ్యి మన భవిష్యత్తు బాగుంటుందో అట్టి పార్టీని మనం గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీకి రైతులందరూ, దేశ జనాభాలో 50% పైగా రైతులేమో ఉన్నాం కాబట్టి మనం అందరం ఏకపక్షంగా ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీ గెలుస్తుంది. కాబట్టి వాళ్ళే అక్కడ కాంగ్రెస్ కేంద్రంలో అధికారం రావాలంటే ఇక్కడ నాగర్ కర్నూలులో మల్లు రవి గారు అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలి రైతులు. మన మహబూబ్ నగర్లో డాక్టర్ వంశీ చందర్ రెడ్డి గారిని ఆయన కూడా అత్యంత మెజార్టీతో గెలిపాలి. ఇంతే కాకుండా తెలంగాణ మొత్తం కూడా 17 సీట్లు మనం గెలిపించుకున్నట్టయితే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. వచ్చినప్పుడు రేట్లు అమలయ్యే అవకాశం ఉన్నది. మనం కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పుడు ఎందుకొరకు నమ్మాలి అంటే కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బలంగా ఉన్నారు. వాళ్ళని చూసి మనం అందరూ ముందుకు పోతున్నాం. వీళ్ళు గతంలో 10 సంవత్సరాలు ప్రధానమంత్రి పీఠంలో ఏ రోజంటే ఆ రోజు